कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 6 कार्तिक एनक्लेव में आज बीजेपी पार्टी नॉमिनेटेड मेंबर रामकृष्णा ने बीटी रोड का इनॉग्रेशन किया, जिसका बजट 15 लाख रुपए है। मीडिया से बात करते हुए रामकृष्णा ने बताया कि इस बार मल्काजगिरी पार्लियामेंट्री सीट बीजेपी की ही होगी और सेंटर में भी नरेंद्र मोदी की हुकूमत फिर से आएगी। इस इनॉग्रेशन प्रोग्राम में इनके साथ बीजेपी पार्टी स्टेट एग्जीक्यूटिव मेंबर बानुका मल्लिकार्जुन, बनला श्रीनिवास रेड्डी, अजय गौड, कॉलोनी के कमेटी मेंबर सुरेश, राजेश, कृष्णा, किशोर, एसपी जैन और श्रीनिवास भी साथ मौजूद थे। आइए देखते हैं इसकी तफसीलात। మాట్లాడుకోవాలి, దానికోసం దేని ఛాన్సెస్ ఇవ్వద్దు. ముఖ్యంగా ఈరోజు మాత్రం రామకృష్ణ గారు చెప్తున్నా, అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి చెప్తున్నాను, కాంట్రాక్టర్ గారు మీకు ఎక్కడ అడ్డం వచ్చినా తీసేయండి, ఎవరు చెప్పినా వినకండి. ఈరోజు మాత్రం పెద్ద ఎత్తున, ఎంత వెడల్పు అయితే అంత ఎత్తున, ఎవరు ఫుట్పాత్ పోతే మళ్ళీ వాళ్ళు కట్టుకుంటారు. మీ అందరికి చెప్తున్నా, మళ్ళీ మీరు కట్టుకోండి, పెద్ద అయ్యేదేం లేదు. రోడ్డు మళ్ళీ రాదు, 15 ఏళ్ళ వరకు మళ్ళీ రాదు. మళ్ళీ ఏదైనా ఉంటే మనం ప్యాచప్ చేసుకుందాం. ఎంత వెడల్పు అయితే అంత వెడల్పు చేయండి, ఎందుకంటే దానివల్ల మన కాలనీకి అందం వస్తుంది. అదేవిధంగా పార్క్ విషయంలో రామకృష్ణ గారు వచ్చినారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు మాటికి చేయాలి. నెక్స్ట్ బడ్జెట్లో వాకింగ్ ట్రాక్, పార్క్ డెవలప్మెంట్ విషయంలో మీరు మాట ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. తప్పకుండా నామినేటెడ్ మెంబర్గా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా పత్రికా సోదరులకు తెలియజేస్తూ ఉన్నాం, రాబోయే ఎంపీ ఎలక్షన్లో కంటోన్మెంట్ నిధుల ద్వారా నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ ఆధ్వర్యంలో, అదేవిధంగా మాకు చేదోడు వాదోడుకుంటూ ప్రతి పనిని చూస్తున్నటువంటి మా బాణా శ్రీనివాసరెడ్డి అనే ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలతోటి ఒక నెల లోపల 10 crores 10 కోట్ల రూపాయలతోటి కంటోన్మెంట్లో 8 వార్డులు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ వారం లోపలనే కంప్లీట్ అన్ని వర్కులు ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటాం. ఎలక్షన్ కోడ్ వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా ఆగే ప్రసక్తి లేదు. కాబట్టి ఏ కాలనీ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. చాలా కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, మొన్న రామకృష్ణ గారు, మల్లికార్జున గారు మీరు ఇనాగ్రేషన్ చేసిన మాదేప్పుడు అని. అదేవిధంగా ప్రతి ఒక్క కాలనీ చేసే బాధ్యత మాదే. రాబోయే రోజులలో మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ దేశం ముందుకు పోవాలి. రామకృష్ణ గారి గిట చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కష్టపడతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో బాగా తిరుగుతూ ఉన్నాడు. మా కాలనీ ఆశీస్సులు, మా కంటోన్మెంట్ ఆశీస్సులు నీకు ఎప్పటికి ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎంపీగా రావాలని చెప్పి మేమందరం కోరుతా ఉన్నాము. ఇప్పుడు కొట్టండి క్లాప్స్ గట్టిగా. అయితే చాలా ప్రయత్నం చేస్తున్నామా. యంగ్, డైనమిక్, వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నటువంటి వ్యక్తి, కంటోన్మెంట్ మీద పూర్తి అవగాహనటువంటి వ్యక్తి. ఈరోజు ఇటువంటి యువకులే నరేంద్ర మోడీ గారికి కావాలి. చదువుకొని పార్లమెంట్లో ప్రశ్నించి అదేవిధంగా ఆ పనులన్నీ చేసే విధంగా ఉన్నటువంటి రామకృష్ణ గారు తప్పకుండా మా అందరి ఆశీస్సులు ఉంటాయి, మా పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా కంటోన్మెంట్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మల్కాజ్గిరి పార్లమెంట్ మీద 7 కాన్స్టిట్యున్సీలలో పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఒక నెల లోపల మనందరికీ గుడ్ న్యూస్ వస్తుంది. గతంలో ఇక్కడ నుండి చేసినటువంటి వాళ్ళు కంటోన్మెంట్కు చరిత్ర ఉంది. కంటోన్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ చేసిన వాళ్ళు కేంద్ర మంత్రిగా, అదేవిధంగా మళ్ళీ 2 సార్లు గెలిచినటువంటి సర్వేసత్యనారాయణ గారు, సెకండ్ టైం మళ్ళీ గెలిచి మంత్రి అయిన మల్లారెడ్డి గారు, ఇక్కడసారి ఒకటేసారి గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నటువంటి చరిత్ర కంటోన్మెంట్ మా మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. తప్పకుండా స్థానికుని కాబట్టి నీకు చాలా ఫ్యూచర్ భవిష్యత్తు ఉంది.
మాకు పూర్తి నమ్మకం ఉంది. నీ బయోడేటాను చూస్తే మాత్రం తప్పకుండా నరేంద్ర మోడీ గారు మీకు ఇస్తారని టికెట్ ఆశిస్తా ఉన్నాం. అండ్ కాలనీ రెసిడెంట్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారం. మరి మీరు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి. ఆల్ సైడ్ అండ్ డన్. నేను ఈరోజు ఈ పార్క్ కావాల్సిన 10 lakhs కానివ్వండి, 15 lakhs కానివ్వండి, నేను తప్పకుండా శాంక్షన్ చేసి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ మై కమిట్మెంట్. అండ్ 15 lakhs కానివ్వండి, దాని మీద ఏమైనా ఎక్స్ట్రా అయినా కూడా వాకింగ్ ట్రాక్ కూడా మీకు చేసే విధంగా నేను తప్పకుండా దీనికి కావాల్సిన ఫండ్స్ ఈ బోర్డు మీటింగ్లో అప్రూవల్ తీసుకొని ఐ విల్ గెట్ ఇట్ డన్. మై కమిట్మెంట్ టు దెమ్. వాట్ ఆర్ ది గ్రీవెన్సెస్ రేస్డ్ బై ది పబ్లిక్, ఇవన్నీ కూడా మేము యాక్చువల్గా బుక్ పెన్ పెట్టుకొని రాసుకుంటాం. నేను ఈరోజు బై ది ఎండ్ ఆఫ్ ది డే, ఈరోజు నేను ఇప్పటికే నా 4th మీటింగ్. ఈరోజు 7:30 స్టార్టెడ్ మై డే. అంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ కమిటెడ్ పార్టీ ఫర్ ది డెడికేటెడ్ ఫర్ ది నేషన్. సో నా ఓన్లీ హంబుల్ సబ్మిషన్ ఏంటంటే, దయచేసి ఏ ఎన్నికలు వచ్చినా, అంటే లోకల్లో గల్లీ ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్యే ఎన్నికలు కానివ్వండి, ఎంపీ ఎన్నికలు కానివ్వండి, మీరు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని బలపరిచి తప్పకుండా మన దేశము, వీ హావ్ బీన్ హియరింగ్ ఫ్రమ్ పాస్ట్ 20-30 years దట్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. వెన్ విల్ ఇట్ బి ఏ డెవలప్డ్ నేషన్? అండ్ ద ఓన్లీ హోప్ ఫర్ ది నేషన్ ఈజ్ నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని బలపరిచి మనం తొందరలోనే డెవలప్డ్ నేషన్ కింద కావాలంటే నరేంద్ర మోడీ గారు మంచి మెజార్టీతో గెలవాలా. మరి మీ అందరు కూడా నేను హంబుల్గా అప్పీల్ చేస్తున్నాను, దయచేసి ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ విచ్ హ్యావ్ నాట్ అడ్రస్ విల్ డెఫినెట్లీ బి సార్టెడ్ అవుట్. అండ్ ఈ రోజు 15 lakhs కానివ్వండి, 20 lakhs కానివ్వండి ఫర్ యువర్ పార్క్, ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ డన్. And within 2-3 days, I will request Srinivasana to get it estimated done. Okay? Thank you so much. कांग्रेस पार्टी सीनियर लीडर और एडवाइजर तेलंगाना गवर्नमेंट SC, ST, BC और माइनॉरिटीज जनाब शबीर अली साहब का आज सालगिरह होने के मौके पर कंटोनमेंट बोर्ड के वार्ड नंबर 2 कंटेस्टेड कैंडिडेट रिजवान साहब ने आज उनसे मुलाकात करते हुए उन्हें सालगिरह की मुबारकबाद दी। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।